లవ్ యూ రైట్ చూశారు కదా ఇది ఎవరిని కదిలించినా కూడా ప్రతి గుండెలో కనిపించేది ఇదే పవన్ కళ్యాణ్ మీద అభిమానం జనం కోసం ఆయన ఆరాటం చూశారు ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన త్యాగాలు స్ఫూర్తిగా తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన భావాలు ఆయన ఆలోచనలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా జనం కోసమే జీవితం అంకితం అంటూ ముందుకెళ్తున్నారు పవర్ స్టార్ నిజంగానే ఈరోజు పవర్ అయ్యాడు మనంతా చూస్తున్నాం డిప్యూటీ సీఎం అంటే అది మామూలుగా వచ్చింది కాదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవర్ కళ్యాణ్ అయ్యారని అందరూ అంటారు సమాజాన్ని కదిలించే శక్తి ఆయన సొంతం పవన్ కళ్యాణ్ అంటే ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ సీఎం అన్నట్టుగా డిప్యూటీ సీఎం అన్నట్టు అందరూ ఫీల్ అవుతున్నారు సమాజం పట్ల మాకు ఆయన ఎంతో బాధ్యత నేర్పించారు మరింత బాధ్యత పెంచారు అనేసి ఈరోజు విజయవాడ కానీ అటు ఖమ్మం కానీ చాలా ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆయన దగ్గరుండి మరీ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు జన సైనికులు వీర మహిళలంతా అక్కడికి వెళ్ళారు ముంపు ప్రాంతాల్లో అంతా దూసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఏం కావాలో ఆ సహాయ సహకార కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చేరువవుతున్నారు మెడికల్ కిట్లు అయితేనేమి వారికి ఏమేమి చేయాలో అవి చేస్తూ ప్రజలకి మరింత దగ్గరవుతున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలు ఒక సామాన్యుడిలాగే ఆయన ఆలోచిస్తాడు జనం కోసం ఆలోచిస్తాడు అంటూ కామన్ మ్యాన్ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ప్రయాణం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తారు దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు చేయని ఆర్థిక సాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇది ప్రతి ఒక్కరికి తెలుసు సినిమా కంటే ప్రజలే మాకు ముఖ్యమంటూ ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు అవహేళనలు ఎదుర్కొన్నారు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కానీ ఆయన చేరుకోవాల్సిన గోల్ ఏదో ఒక రోజు నేను చేరుకుంటాను ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆయన మనసులో పెట్టుకున్నాడు కాబట్టి ఇంతమంది అభిమానులు సినీ అభిమానులు అయితేనేమి అటు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు ఆయన వెన్నంటి నడిచారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని ప్రతి ఒక్కరు ఆయన అభిమానులు ధైర్యంగా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు పవన్ అంటే పవన్గా తుఫాన్ అంటే ఆ రోజు మోడీ అన్న వ్యాఖ్యలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇటు వీర మహిళలకు అన్నయ్యాడు ప్రతి ఒక్కరికి తాను తోడయ్యారు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖని తీసుకున్నాను అటవీ శాఖను తీసుకున్నాను చాలామంది హోమ్ రెవెన్యూ ఆర్థిక ఇవి తీసుకోకూడదా అది ఇదని చాలామంది నన్ను ఇచ్చేశారు కానీ ప్రజలకి సేవ చేయాలి గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నాను కొన్ని నాకు ఇష్టమైన శాఖలు తీసుకున్నాను ప్రజలకి దగ్గర కావడానికి పల్లె ప్రజలకు దగ్గర కావడానికి గ్రామీణ ప్రజలకి దగ్గర కావాలి గ్రామాల్లో చాలా చోట్ల రోడ్లు లేవు మౌలిక వస్తువులు కూడా లేవు చాలా గ్రామాల్లో వెనకబడినాయి అవన్నీ అభివృద్ధి చేయాలంటే నాకు ఈ శాఖలు ఇష్టం కాబట్టి వాటిని తీసుకున్నాను వాటి ద్వారా నేను ముందుకెళ్తానన్నారు పదవి అధికారం వచ్చిందని ఆయనలో ఆ పొగరు కూడా కనిపించలేదు చాలామంది అంటారు ఎంజాయ్మెంట్ చేయటం లేదు ఆయన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాడు ఉదయం లేస్తే ఒక స్పెషల్ దర్బార్లాగా పెట్టుకుని అర్జీలు తీసుకోవటం కానీ వాళ్ళ బాధలు వింటూ రకరకాల మనుషులు అక్కడికి వస్తుంటారు రకరకాల ఊర్ల నుంచి వస్తుంటారు ఎంతో సావధానంగా వాళ్ళ మాటలు వింటూ వాటి సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు వై నాట్ అన్న వాళ్ళకి యూ గెట్ అవుట్ అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పి ఈరోజు చూస్తున్న మహిళల పట్ల ఏం జరుగుతున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వాళ్ళే అంతకుముందు ఆయన ఎన్నో కామెంట్ చేశారు కానీ అభిమానులు చాలామంది బాధపడుతుంటారు మా నాయకుడిని ఇంత అసహ్యంగా తిట్టారు మా నాయకుడిని అంత అవమానించారు కానీ ఈరోజు ఆయన ఎటువంటి ఇది లేకుండా వాళ్ళని వదిలేసేయండి క్షమాగుణం కలిగి ఉన్నాడంటే ఇంత గొప్ప నాయకుడు ఎక్కడ ఉంటారు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక కామన్మైన ఒక సామాన్యుడు ఒక కానిస్టేబుల్ కొడుకు డిప్యూటీ సీఎం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎంతోమందికి ఆయన స్ఫూర్తిదాత అయ్యారు జనం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేస్తున్నారు ఆల్రెడీ ఆయన చెప్పేశారు నాకు సినిమాలు కాదు ముఖ్యం ప్రజలే ముఖ్యం అంటూ ఆయన చెప్పారు అలాగే